నమస్తే, జనమనం కార్యక్రమానికి స్వాగతం. భాగ్యనగరంలో పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలిపోతుందా? హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అంగుళం కూడా ముందుకు కదలని హామీ అసలు నెరవేరుతుందా? ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు పెట్టేస్తే తమ పని అయిపోయిందని ప్రభుత్వాలు భావిస్తున్నాయా? కేసీఆర్ మానస పుత్రికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఈ డబుల్ బెడ్రూమ్ పథకం అమలుకు అడ్డంకులేంటి? పేదోడి సొంతింటి కల ఎప్పటికీ నెరవేరుతుంది? రండి శోధిద్దాం ఇవాల్టి జనమనంలో. భాగ్యనగరంలో ప్రతి పేదవాడు ఓ చిన్న గూడు కోరుకుంటాడు. ఊరి గుడిసైనా సరే సొంతంగా ఉండాలని కలలు కంటాడు. మరి అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఆశపెట్టింది. మరి ఇప్పుడు ఆ హామీ అడ్రస్ లేకుండా పోయిందా? తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ శరవేగంగా రూపు తీరు మార్చుకుంటోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర విస్తరణలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. పరిశ్రమలు, సంస్థలు, కార్యాలయాలు పెరుగుతున్నాయి. లక్షల కొద్దీ జనాభా రోడ్లపై కిక్కిరిసిపోతూ ప్రయాణం సాగిస్తున్నారు. అవసరానికి అనుగుణంగా రవాణా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. హైదరాబాద్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిపోతోంది. ఇది అందరి నగరం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. పట్నం వచ్చి ఏదో ఓ పని చేసుకుని బతికేవారు ఎక్కువైపోయారు. ఇలా బడుగు జీవులు పట్నంలో ఏదో ఓ మూల ప్రభుత్వ స్థలంలో గుడిసెలు కట్టుకుని ఉంటున్నారు. దశాబ్దాలుగా అక్కడే ఉంటున్న వారికి శాశ్వతమైన గృహ నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వాలు విధిల్చే సంక్షేమ కార్యక్రమాలను అరాకొరగా వినియోగించుకుంటూ తమ బతుకు బండిని లాగిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇది ఇక్కడి పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలపై దృష్టి పెట్టింది. నిరుపేదలకు స్వాంతన కలిగించే వాగ్దానాలు చేసింది. పేదోడు సొంతింటి కలను దర్జాగా కనవచ్చని, దానిని నెరవేర్చి తీరుతామని చెప్పింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లంటూ ఆశ పెట్టింది. కట్టినవి తక్కువే అయినా క్వాలిటీ పరంగా అద్భుతంగా ఉండటంతో ఈ ఇళ్లకి క్రేజ్ పెరిగిపోయింది. అటు కేంద్ర ప్రభుత్వం సైతం ఈ పథకంపై ప్రశంసల జల్లు కురిపించింది. కానీ ఏళ్లు గడుస్తున్నా పథకం పట్టాలెక్కడం లేదు. అధికారం చేపట్టి 3వ ఏడాది గడిచిపోతోంది. 3 ఏళ్లలో కాని పనులు 2 ఏళ్లలో అవుతాయంటే నమ్మగలమా? ప్రజల్లో వస్తున్న ఈ వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వం కార్యరంగంలోకి దిగింది. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలాలే కరువైపోయాయి. స్థల సేకరణ చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. సమస్య పరిష్కారానికి రకరకాల ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. హైదరాబాద్లో సంపన్నులు, కోటీశ్వరులు ఉండే ఏరియాల పక్కనే నిరుపేదలు జీవిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఖాళీగా ఉన్న స్థలాలను పేదలు ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నారు. ఇప్పుడు వారికి అదే స్థలంలో ఇళ్లు కట్టించి ఇవ్వడం సాధ్యం కాదు. కారణం, ఆ ఏరియా స్థలం మార్కెట్ వాల్యూ అపారంగా ఉంటుంది. దాంతో వారికి మరో చోట ఇళ్లు కట్టించి ఇవ్వాలి. ఇలా స్థల సేకరణ కష్టమైపోతోంది. అయితే మురికివాడలు, లంబాడీ తండాలు ఉన్న చోట అదే ప్రాంతంలో ఇళ్లని కట్టేయాలని నిర్ణయించినా ఆచరణలో 1,00,000 అడ్డంకులు ఎదురవుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేసి తీరతామంటోంది ప్రభుత్వం. కానీ ఆచరణలో మాత్రం ఇదిగో ఇలా శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికే 3 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకా మిగిలిన 2 ఏళ్లలో కనీసం పునాదులైనా పడతాయా? స్థల సేకరణ ఇబ్బందులను అధిగమించడానికి సర్కార్ ముందున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇది కేసీఆర్ మానస పుత్రిక. పేదవాడి సొంతింటి కలను నిజం చేయడంలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం. డబుల్ కల సాకారం కావడానికి ప్రధానంగా ఎదురవుతున్నది స్థలం సమస్య. బస్తీలు, మురికివాడల్లో అదే ప్రాంతంలో ఇళ్లను కట్టించి ఇవ్వచ్చు. కానీ
లబ్ధిదారుల్లో కొందరు ఆ స్థలాన్ని రెగ్యులరైజ్ చేసుకుని కొంత సొమ్ము కట్టి పట్టాలు పొందారు. అప్పు చేసి ఇళ్లు కూడా కట్టుకున్నారు. అలాంటి వారు తమకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అక్కరలేదు పొమ్మంటున్నారు. మరి నిరుపేదల పరిస్థితి? వారికి స్థలాలే లేకపోతే ఇక ఇళ్లు ఎక్కడ కట్టాలన్నదే సమస్య. మరోవైపు మురికివాడల్ని ఖాళీ చేయించి పనులు మొదలు పెట్టడమూ సరిగ్గా జరగడం లేదు. దీనికి తోడు కార్పొరేటర్లు కాంట్రాక్టర్లను వేధిస్తున్నారు అన్న ఆరోపణలు వెలుగు చూశాయి. దీనిపై కేసీఆర్ కార్పొరేటర్లకు సీరియస్ వార్నింగే ఇచ్చినట్లుగా సమాచారం. మీరు చూస్తున్నది ముషీరాబాద్ బాగ్లింగంపల్లి ఏరియాలోని లంబాడా తండా. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం శిలా ఫలకం వేశారు. అంటే దాదాపుగా శంకుస్థాపన చేసి ఏడాది దాటిపోయింది. కానీ కనీసం అంగుళం కూడా అడుగు ముందుకు పడలేదు. శిలాఫలకం వెలవెలబోతోంది. పనులు మొదలు కాలేదు. ఇలా స్థలం ఉన్నా ప్రభుత్వ చొరవ లేక కొన్ని చోట్ల అసలు స్థలాలే దొరక్క ఈ పథకం కునారిల్లుతోంది. ఇక ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు వేగంగా పట్టాలెక్కడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసింది. స్థల సేకరణకు అనువైన చోట పనుల్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. సమస్యలున్న చోట భూసేకరణలో భాగంగా తీసుకునే స్థలాలకు స్థలానికి స్థలమే ఇచ్చేలా రూల్స్ లో మార్పులు చేస్తున్నారు. స్థలాలు దొరికిన చోట సాధ్యమైనంత త్వరగా పనుల్ని పూర్తి చేసి ఏడాది తిరగకుండానే సకల హంగులతోనూ ఇళ్లను కట్టేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీల్ తదితర ముడి సరుకును ఉచితంగా ఇచ్చేందుకు ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకొచ్చాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అనువైన స్థలాలను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం అధికారులకు ఇచ్చిన గడువు కూడా పూర్తయిపోయింది. మరి కొత్త నియమ నిబంధనల ప్రకారం స్థల సేకరణ సజావుగా సాగిపోతుందా? ప్రస్తుతం మనం ముషీరాబాద్ బాగ్లింగంపల్లి లంబడి తండాలో ఉన్నాం. ప్రభుత్వం మొదటి దశలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటే. కానీ ఇప్పటి వరకు 3 సంవత్సరాలు గడుస్తున్నా గానీ ఇక్కడ ఒక్క ఇల్లు కూడా కార్యరూపం దాల్చలేదు. కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఒక నిర్మాణం కూడా చేపట్టిన దాఖలాలు లేవు. ప్రస్తుతం అసలు ఈ తండా వాసులు ఎలాంటి ఇబ్బందులు ఈ గుడిసెల్లో ఉండి పడుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గత 30 సంవత్సరాల నుండి మేము ఇక్కడనే ఉంటున్నాము, నివసిస్తున్నాము. అని మా ప్రభుత్వం వచ్చి మన డిసెంబరు 10వ తారీఖు 2015 రోజున శంకుస్థాపన చేశారు. ఇక్కడ కేటీఆర్ గారు వచ్చారు, ఉప మంత్రి మహమ్మద్ అలీ గారు వచ్చారు, ఇంకోటి బండా దత్తాత్రేయ గారు వచ్చారు, ఇంకా నాయ నరసింహారెడ్డి గారు వచ్చారు, స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కూడా వచ్చారు. అది వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళారు. కానీ ఇప్పటివరకు ఇలాంటి మాకు పని చేసి పెట్టలేదు. వస్తువులు అవుతున్నది. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే పెద్ద ఎత్తున మేము ఆశలతోటి దీనికి అధికారంలో వచ్చింది. మాటలే చెప్తుంది కానీ కాలంలో వర్గంలో ఎలాంటి మార్పు లేదు. మొత్తం పేపర్ స్టేట్మెంట్లే. దాన్ని చూసి బస్సు వాసులు మురిసిపోవడం తప్ప పని కావడం. కనీసము మా ఇప్పటి నుంచి ప్రభుత్వం వచ్చిన ఇప్పటి వరకు 3,000 రూపాయలు జిరాక్సలకే అయిపోయినాయి. మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 3,000 రూపాయలు ప్రతి ఇంటికి. వీడు రోజువారీ కూలీలు అండి. మేము రోజువారీ రోజు కూలీకి వెళ్తే మాకు పుట్టారు. అలాంటి పరిస్థితిలో నెలకు 2 నెలలకు ఒకసారి ఇంటికాడ ఉండి ఎంఆర్ఓ రావడం, వాళ్ళు రావడం, ఆఫీసులు రావడం, ప్రభుత్వాల అధికారులు రావడం, పొలిటికల్ వాళ్ళు రావడం అది చేస్తున్నారు తప్ప వస్తువులు ఆ రోజు అందరూ ఇంటికాడనే ఉండిపోతున్నారు. వాళ్ళ పనులు మొత్తం మానేస్తున్నారు. ఇప్పుడు చాలా తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాగుపడతారని అనుకున్నాము, కానీ వీళ్ళు లాస్ అయిపోయారు. మీకు దగ్గరగా ఉండేది కార్పొరేటర్ ఏం చెప్తున్నారు? మీరు ఎన్నిసార్లు కార్పొరేటర్ని కలిసారు? మేము ఇప్పుడు సుమారుగా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ కార్పొరేటర్ గారు 10 times రావచ్చు. మేము 20 సార్లు కలిసి ఉండొచ్చు. జీరాస్ ఇస్తున్నాము. కరెంట్ బిల్లు, నల్ల బిల్లు అడుగుతున్నారు. కరెంట్ బిల్ కూడా మాకు జీరాస్, నల్ల బిల్ అసలు లేనే లేదు. ఇక్కడ నుంచి తెచ్చి వాళ్ళకు అడుగుతున్నారు. ఏదో ఒకటి పోతున్నారు, పూల పెట్టేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏదేదో మాకు కొత్త సమస్య అడుగుతున్నారు. అని ఇవ్వాలి. మా దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ప్రూఫ్ అన్నీ ఇచ్చేస్తాము. ఇంకా ఏం ప్రూఫ్ అని ఇవ్వాలి వాళ్ళకని ఇంట్లోనే బాధపడుతున్నాం. ఇప్పుడు డాక్టర్ వస్తలేరు. మేము వస్తున్నారు, పోతున్నాము. అంతేగాని కొంతమంది ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా వస్తూనే ఉన్నాము. ఇల్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని అదే మాట్లాడుతున్నారు. వెళ్ళిపోతున్నారు. మరి ఎలక్షన్స్ అప్పుడు ఓటు అడగడానికి వస్తున్నారు. వస్తారు, పరిగి వస్తారు. అప్పుడు అమ్మ దండము, మాకే ఓటు పెట్టాలి, మాకు గెలిపిస్తేనే ఇల్లు ఇస్తాం అంటున్నారు. కానీ ఇప్పటిదాకా ఇల్లు ఇస్తలేరు. మేము గరీబులు, మేము బిద్దవాళ్ళు. మాకు ఎవరైనా ఆశ పెడితే ఆశ ఉంటుంది. ఆశ లేకుంటే ఇంకా ఓటు పెడతారు, గెలుస్తారు, అక్కడనే పోతారు. మీరెవరు మేమెవరో అనుకుంటారు వాళ్ళు.
ఇంకా ఓటు వచ్చినప్పుడు మాకు కాలు పట్టుకుంటారు, మా చేతులు పట్టుకుంటారు, ఇన్ని ఇస్తామని డబ్బులు ఇస్తారు అని చేస్తారు అని బీదలాడి ఓటు పెట్టించి వెళ్ళిపోతారు. ఓటు పెట్టించిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు రానియరు, బస్ సెక్రటరీ రానియరు. వాళ్ళు మాకు బాధ చూస్తున్నారా? మేము చాలా బీదవాళ్ళు, మేము చాలా గరీబోళ్ళు. మాకు చూస్తున్నారా? వాళ్ళు చూస్తలేదు. వాళ్ళందరూ మరి ఒక్కొక్క ఇంట్లో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నారు? ఎట్లా జీవిస్తున్నారు? 6 ఉన్నాం, 5 ఉన్నాం, 3 ఉన్నారు, 2 ఉన్నారు. ఎంత కుటుంబం ఉన్నారు. వాళ్ళు రాత్రి దొడ్డికి పోతే చాలా ఇబ్బంది ఉంటుంది. రోడ్డు మీద ఎవరైనా పట్టుకుంటే మా ఇబ్బంది ఏంటి? లేడీస్ పరిస్థితి అందరు వస్తున్నారు పోతున్నారు కానీ మాకు మా ముందు ఎవరు నిలబడతలేరు. ముందర సిద్ధంగా ఉన్నాం మేము కానీ మాకు ముందు నడిచేటోళ్ళు ఎవరు లేరు. ఎన్ని రోజులు బాధపడాలి? మాకు ఇల్లు లేదు. చిన్న గుడిసెల్లో చిన్న పిల్లలు ఈగల్లా దోమల్లా మేము చస్తున్నాం. బాధపడకుండా మీకు డబుల్ బెడ్రూమ్ మీరు బాధపడకుండా మేము ఇచ్చిపోతాం, ఇచ్చి తీరుతామని చెప్తున్నారు కానీ మాకు ఇప్పటి నుంచి మాకు ఎవరు సాయం చేస్తలేరు. రైట్, మనతో పాటు ఈ ఏరియా ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ప్రభుత్వం ఎందుకు ఇంత జాప్యం చేస్తుంది అనే దాని మీద ఆయన అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు కళ్యాణ్ నాయకరా, నేను బస్తీ ప్రెసిడెంట్. ఎందుకు ప్రభుత్వం ఇంత లేట్ చేస్తుంది? కేసీఆర్ దత్తత తీసుకున్నారు కాబట్టి అక్కడ ఎర్రవెల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్ అయిపోయి అందరూ జాయిన్ అయిపోయారు, సంతోషంగా ఉన్నారు. అక్కడ వీళ్ళు ఇంత ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తా ఉంది? యాక్చువల్లీ ఇక్కడ జాప్యం ఏం లేదండి, రాజకీయ ఒత్తిడి వల్ల వీళ్ళకు డిలే అవుతుంది, అన్యాయం జరుగుతుంది. ఏంటి రాజకీయ ఒత్తిళ్ళు ఎవరి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ బీజేపీ, ప్రెసిడెంట్ మినిస్టర్స్ ఇక్కడ టీఆర్ఎస్ లీడర్ కాబట్టి ఇప్పుడు పోటాపోటీల్లో పడుతున్నాయి అనమాట. దళారుల మధ్య వస్తున్నారు. అంటే మేము తీసుకొచ్చి అవుటర్స్ వాళ్ళని పెట్టడం జరిగింది. సో అలాంటి వచ్చిన వాళ్ళని మేము తరిమి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళినాం కూడా. శ్రీనివాస్ రెడ్డిని కూడా మా కార్పొరేటర్ అన్నది కూడా చాలాసార్లు ఈ సమస్య మీద పరిష్కారం చేశాము. కాబట్టి ఇలాంటి భయభ్రాంతులు చేసే అవసరమే లేదు. కాకపోతే ప్రభుత్వం కొన్ని డిలే పడింది కాబట్టి మన కేసీఆర్ సార్ కూడా కొన్ని చోట్ల కూడా దీనికి ఓకే చెప్పాడు. ఎందుకంటే మా వల్ల కూడా లేట్ అయింది, మీరు భయభ్రాంతులు చేసే అవసరం లేదు, అతి త్వరలో కట్టిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఉన్న మా 115 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. రోజువారీ కూలీలు కాబట్టి ఒకరోజు బాత్రూమ్కి వెళ్ళాలన్నా 6 రూపీస్ ఒక పర్ హెడ్. సో దాదాపుగా ఇలా వాళ్ళు తినే ఫుడ్కి వాళ్ళు చేసే దినచర్య కార్యక్రమాలకే సరిపోతుంది తప్ప వాళ్ళకి ఆదాయాలు అలాంటివి ఏం లేదు. అతి త్వరలో వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇవ్వాలనేసి మేము సీఎం కేసీఆర్ గారిని కూడా కోరుతున్నాము. హోమ్ మినిస్టర్ గారికి సొంత మేనల్లుడే ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నాడని తెలుస్తోంది. కార్పొరేటర్గా ప్రభుత్వ పెద్దల్లో ఉన్నటువంటి ఒక నేత బంధువు అయి ఉండి కూడా ఇంత జాప్యం జరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు మా తండ్రికి ఆయన మాకు దొరకడం ఒక అదృష్టంగా భావిస్తాం. వచ్చినప్పటి నుంచి మాకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. మీకు అసలు ఇళ్ళే కట్టించలా? ఇప్పుడు 50 ఏళ్ల నుంచి ఉంటున్నారు కదా, అప్పటి వరకు ఎవరో చెప్పలేదా? తెలంగాణ అని ఆ తెలంగాణ రేపు కేటీఆర్ ఇక్కడ ఇది పెట్టి అది పెట్టిండు, ఏం కాలే. నామ నరసింహారెడ్డి వచ్చిండు, ఏం కాలేదు. ఎవరు వచ్చినా ఏం చేస్తారు? ఇవాళ రేపుతా, ఎల్లుండి రేపుతా, సోమవారం లేపుతా, మంగళవారం లేపుతా, 5 తారీఖు 6 తారీఖు 7 తారీఖు 8 తారీఖు ఇట్లా అనుకుంటా పోతున్నారు. ఇక మళ్ళా వచ్చే ఈ ఉగాది పోయి మళ్ళీ వచ్చే ఉగాదికి ఆయన పోతాడు. వచ్చే 3 ఏళ్ళు అయిపోయింది, ఇక వచ్చే 2 ఏళ్ళు కూడా కాలేదు, ఇక వెళ్ళిపోతాడు. ఇక ఏ ప్రభుత్వం కట్టిస్తారు సార్? ఇక మాకు ఎవరు కట్టిస్తారు? వాళ్ళు అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. మాకు కేసీఆర్ సార్ ఇవ్వాలి, మాకు ఇల్లు కంపల్సరీ ఇల్లు ఇవ్వాలి. బాగలింగంపల్లి లంబడి తండకి ఇవ్వాలి ఇల్లు. మేము గోసా చేస్తున్నాం సార్, తొందరగా ఇల్లు ఇస్తే ఆయనకు మేము పూజ చేస్తాం. మా సార్ మంచోడని చేస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం. 5 ఏళ్ల బాలుడు నుంచి 90 ఏళ్ల ముదుసలి వరకు ఒక్కొక్కరిది ఒక్కో బాధ. బంగారు తెలంగాణ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం బంగారు తెలంగాణ లక్ష్యం దిశగా పరుగులు పెడుతూ ఉంది. ఆ బంగారు తెలంగాణలో భాగంగా ఈ పేదవాళ్లను కలుపుకొని వీళ్లను అభివృద్ధి చేసి నడిపించే దిశగా ప్రభుత్వాలు ముందుకెళ్లాలని హెచ్ఎంటీవీ జనం మనం టీం మనసారా కోరుకుంటోంది. ఈ లంబాడి తండా వాసులు ఎన్ని కష్టాలు పడుతూ ఇలాంటి ఇళ్లలో జీవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం చూస్తున్న విజువల్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఒకవైపు కరెంటు ప్రమాదకర స్థితిలో ఇళ్లకు మధ్యలోనే ఉంటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏ క్షణంలో అయినా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇళ్ళు అంతా కాలిపోవచ్చు. చదువుకునే పిల్లలు, విద్యార్థులు, చిన్న పిల్లలు కూడా ఈ తండాలో ఉండటానికి మనం గమనిస్తూ ఉన్నాం. మరోవైపు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గోడలు ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. ఏ క్షణాన కూలిపోయి ఎవరి మీద పడతాయో తెలియదు. ఇంట్లో ఎవరుంటే వాళ్ళు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. నిజంగా ఈ ఇంటి యజమాని అడిగి తెలుసుకుందాం ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడ జీవిస్తున్నారో. రండమ్మా.
మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉంది కదా ప్రభుత్వం, ఎప్పుడు ఇస్తా ఉంది? మరి ఇలాంటి ఇళ్లలో ఎలా ఉంటున్నారు? కదిలిస్తే కేవలం కదిలిస్తే పడిపోయేలాగా ఉంది కదా ఇల్లు. సో భయమయంగా జీవిస్తా ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఇలాంటి ఇళ్లను లేకపోతే ఇలాంటి గిరిజన తండాలను లంబాడి తండాలను ఎందుకు పట్టించుకోవడం లేదు అర్థం కాదు ప్రభుత్వాలు. ఇంకోవైపు మనం చూస్తూ ఉన్నాం, ఒకే చోట అన్ని వసతులు ఏర్పాటు చేసుకొని ఒకే చోట ఉండాల్సిన పరిస్థితులు. ఇళ్లలో కనీసం బాత్రూమ్ అంత స్థలంలోనే అన్ని వసతులు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉంటున్న ప్రజలు దీనస్థితిలో నివసిస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళ బాధలు వర్ణనాతీతం. చిన్నపిల్లలు ఎండలకు అల్లాడిపోతూ ఉన్నారు. ఇలాంటి ఇళ్లలోనే వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎంత త్వరగా కేటాయిస్తే అంత మేలు జరుగుతుందని ఈ లంబాడి తండా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా లబ్ధిదారుల లిస్టు గోల్మాలేనా? నిజమైన పేదవాడికి దక్కాల్సిన పథకాలు ఫలాలు కేవలం రాజకీయ నాయకుల అనుచరులకే దక్కుతున్నాయి ఎందుకు? అసలు భాగ్యంపల్లి ఏరియాలో సర్వే పూర్తయినా కూడా పనులు మొదలు కాకపోవడానికి కారణాలేంటి? రాజకీయ పార్టీలకు అధికారం అంతిమ ధ్యేయం అయినప్పుడు లక్ష్యం గురి తప్పుతుంది. మరోసారి అధికారంలోకి రావాలంటే, పార్టీని బలోపేతం చేసుకోవాలంటే కింది స్థాయి కార్యకర్తలే ప్రయోజనాలు దక్కేలా చేసుకోవడం పరిపాటి. అధికారంలో ఉన్న ప్రభుత్వం తన కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలో అసలైన వారు, అర్హులైన వారు పథకాలను పొందలేరు. రాజకీయ నాయకుల అనుచరుల కోసం అవసరమైతే అనర్హులకు సైతం రికార్డుల్ని తారుమారు చేసి మరీ స్కీములు, పథకాలు చేరేలా చేస్తారు. ఈ లంబాడి తండాలో 100కు పైగా కుటుంబాలున్నాయి. వారందరి జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఆ తర్వాతే మొదలైంది అసలు కథ. కొందరు రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని తమ అనుచరులను ఈ జాబితాలో చేర్చారు. దాంతో సంఖ్య 130 నుంచి 140కి చేరింది. దీంతో కొందరు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. దీనిపై రెవెన్యూ అధికారులు మళ్లీ రీసర్వే చేశారు. తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు లబ్ధిదారులు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇది ఏళ్లు గడుస్తున్నా ఇక్కడి పరిస్థితి. ఉచితంగా కట్టించిచ్చే ఇళ్లంటే అందరి కళ్ళు వీటిపైనే. ఎలాగైనా అందులో తమకు చోటు సంపాదించుకోవాలన్న ఆరాటం లబ్ధిదారుల లిస్టును చాంతాడులా పెంచేస్తోంది. మరోవైపు భారీ నిర్మాణాలంటే ఎగిరి గంతేసే కాంట్రాక్టర్లు ఈ నిర్మాణాలకు మాత్రం ముందుకు రావడం లేదండి. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్లుగా ప్రభుత్వం ఎంతో ఉదాత్త ఆశయంతో ఈ స్కీమ్ మొదలుపెట్టినా ఆరంభం నుంచి కష్టాలే ఎదురవుతున్నాయి. నాణ్యమైన జీవనం గడపాలనే ఉత్సుకత అందరికీ ఉంది. అందుకే ఎలాగులా జాబితాలో చోటు సంపాదించాలన్న ఆత్రం అట్టడుగు వర్గాలను కుదిపేస్తోంది. అర్హులు కాకపోయినా ఎలాగో అలా ఈ లిస్టులో చేరిపోవాలన్న ఆరాటం మరికొందరిది. వారు జీవిస్తున్న దయనీయ వాతావరణమే వారిని అలా ప్రేరేపిస్తోంది. రాష్ట్ర మంత్రులు ఈ మురికి వాడకు వచ్చి తండావాసులకే డబుల్ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పనిలో పనిగా శంకుస్థాపన చేసి శిలాఫలకం కూడా వేసేశారు. ఇంకేముంది, మరో ఏడాది తిరగకుండానే సొంతిళ్లల్లోకి వెళ్లిపోవచ్చని ఇక్కడి బడుగు జనం సంబరపడ్డారు. ఇదంతా గ్రేటర్ ఎన్నికలకు ముందు. ఎన్నికల్లో గెలిస్తే టీఆర్ఎస్ హామీలన్నీ నెరవేరుస్తుందని నమ్మారు. కానీ ఎన్నికల్లో గెలిచి ఏడాది దాటిపోయినా అధికారులు ఎవ్వరూ మళ్లీ ఈ వైపు తొంగి చూస్తే ఒట్టు. ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం అధికారులకు తలనొప్పులు తెస్తోంది. బడా నిర్మాణాలంటే ఎగిరి గంతేసే కాంట్రాక్టర్లు డబుల్ ఇళ్ల నిర్మాణానికి మాత్రం నో అంటున్నారు. తండాలో తొలిదశ టెండర్లను ఆహ్వానించినా ఇంతవరకు టెండర్ ఖరారు కాలేదు. ఫ్లైఓవర్లు, రోడ్ల నిర్మాణం, పూడికతీతలు, నాలాల నిర్మాణం లాంటి పనులలో కోట్లకు కోట్లు మింగేసే కాంట్రాక్టర్లు డబుల్ ఇళ్ల నిర్మాణానికి మాత్రం ముందుకు రావడం లేదు. దీనికి కారణం కాంట్రాక్టర్లను కార్పొరేటర్లు వేపుకు తింటున్నారన్నది అక్కడక్కడ వినిపిస్తున్న ఆరోపణ. అయితే దీనిపై కేసీఆర్ కార్పొరేటర్లకు కఠినమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. విశ్వనగరం నిర్మిస్తామంటూ నానా హంగామా చేస్తోంది ప్రభుత్వం. అభివృద్ధి కార్యక్రమాలపైన, కంపెనీల రాకపైన పెడుతున్న శ్రద్ధ ఇక్కడే ఉంటున్న బడుగు జీవుల జీవితాలపై ఎందుకు పెట్టడం లేదు? పేదలు అభివృద్ధిలో భాగం కారా?
బాగలింగంపల్లి లంబాడి తండా ఎంతో పురాతనమైన తండా ఇది. ఇక్కడ అందరికన్నా ముందు డబుల్ నిర్మాణాలు జరుగుతాయని ప్రకటించారు. కానీ ఆచరణలో లేదు. ఈ తండాలో జనం అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. జనం మనం టీం ఆ ప్రాంతాన్ని పర్యటించినప్పుడు వారి గోడు వెళ్లబోసుకున్నారు. వీరిని చూడండి, రేకుల షెడ్డుల్లో చితికిపోతున్న బతుకులు వీళ్లవి. కాలాలు మారుతున్నా, నగరం ఇంతలా అభివృద్ధి చెందుతున్నా వీరి జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉన్నాయి. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికిపోతూ పరమ అధ్వాన్నంగా వీరి బతుకులు సాగిపోతున్నాయి. మండు టెండల్లో ఈ రేకుల షెడ్డుల్లో ఉండటం ఎంత కష్టమో ఓసారి ఆలోచించండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని 3 సంవత్సరం నుంచి ఆయన ఒకటే చెప్తున్నాడు కానీ ఏ పని చేస్తాడు ముందుకు వచ్చి? ఎవరు చేస్తలేరు మా పని. ఎన్ని బాధలు చేస్తున్నామో, ఎన్ని ఇబ్బంది పడుతున్నామో. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, మరి ఇంకా ఎక్కువ పిల్లలు ఎట్లా బతుకుతారు, ఎట్లా చేయాలి అని ఒకటే బాధపడుతున్నాము. చాలా ప్రాబ్లం అవుతుంది. ఫ్యాన్ లేక కరెంట్ ఉండదు, సరిగా వెళ్ళిపోతుంది. బాబు చాలా ప్రాబ్లం. ఎండ, ఇప్పుడు రేకులు. ఒక ఇల్లులో 2 ఫ్యామిలీస్ ఉంటున్నాం మేము. చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కొక్క ఇంట్లో సార్ 4, 5, 6. ఇక నా కోడలు, నా కొడుకు, ముసలా అన్నీ 4, 3 పిల్లలు ఒక రూమ్లో. దీనికి తోడు తాగునీటి కష్టాలు తప్పవు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులతో నీటి కష్టాలు పడుతూ ఈ ఇళ్లలో నానా అగచాట్లు పడుతున్నారు. కాలకృత్యాలు తీర్చుకోవడం వీరికి నరకం. అర్ధరాత్రో అపరాత్రో వెళ్లాల్సి వస్తే చుక్కలు చూడాల్సిందే. సంపాదించిన దాంట్లో సగానికి సగం కాలకృత్యాలకే ఖర్చు చేయాలి. రోజు 5 రూపాయలు, రెండు సారి పోతే 10 రూపాయలు. బాత్రూమ్కి ఇల్లు లేదు. ఇక గుడిసెలా ఎన్ని రోజులు బాధపడాలి? వర్షం వస్తే ఇంకా కూలిపోతుంది. అందులో మనుషులు కూడా పోతామేమో. 6 రూపాయలు 7 రూపాయలు ఇస్తున్నారు. రాత్రి వస్తుందో, పగులు వస్తుందో, కడుపు నొప్పి లేచినప్పుడు ఆడపోవాలంటే 100 మంది ఉంటారు. చుట్టాలు వచ్చిందంటే ఇంట్లో పండుకోవడానికి ప్లేస్ లేదు. బాత్రూమ్ పోవడానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా పరిస్థితి ఏంటి? బాత్రూమ్ పోవాలంటే రోజు 5, 6 ఉంటాం ఇంట్లో. 50-60 రూపాయలు ఆ బాత్రూమ్కి ఇచ్చేసి వస్తాం. కష్టపడింది మొత్తం అట్లానే పోతుంది. ఇలాంటి మురికి వాడల్లో పెరిగే పిల్లలకు ఇక సంపూర్ణ ఆరోగ్యం, మానసిక వికాసం ఎలా కలుగుతుంది? లంబాడీ తండాల్లో ఉండే వారికి కనీస అవసరాలు తీర్చుకోవడమూ కష్టమే. సరైన బాత్రూమ్, టాయిలెట్ సౌకర్యాలు లేక నానా అగచాట్లు పడుతున్నారు. పట్నంలో ఏదో సంపాదిద్దామని వచ్చిన వీరు సంపాదించిన దాంట్లో కొంత కనీస అవసరాలు తీర్చుకోవడానికే ఖర్చు చేయాల్సి వస్తోంది. మల్టీలెవెల్ ఫ్లైఓవర్లకు, స్కైవేలకు, రింగు రోడ్లకు కోట్లు కుమ్మరిస్తోంది సర్కార్. మరి ఈ పేదలకిచ్చిన వాగ్దానం మాటేంటి? నగరంలో రవాణా రద్దీని తగ్గించడానికి, హైటెక్ సిటీకి నేరుగా వేగంగా చేరుకోవడానికి వేర్వేరు చోట్ల యుద్ధ ప్రాతిపదికన విశాలమైన రోడ్డు మార్గాలను నిర్మిస్తోంది. దీని స్థల సేకరణ కోసం కొత్త ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. వాటిపై ఉన్న శ్రద్ధ పేదలకిచ్చిన వాగ్దానంపై ఉండదా? అధికారంలోకి రాగానే పేదలకు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. పరిస్థితి చూస్తుంటే కనీసం 1000 ఇళ్లు కూడా పూర్తయ్యేలా లేవు. పేదలకిచ్చిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తామంటున్న కేసీఆర్ అందుకోసం తిరుమల వెంకన్నను మొక్కుకున్నారు. మరి అవరోధాలను అధిగమించి పేదోడి డబుల్ కళ నెరవేరుస్తారా? కొరకరాని కొయ్యగా మారిన ఈ డబుల్ ట్రబుల్ నుంచి బయటపడతారా? ఇది వాల్టి జనం మనం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.